తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. కేంద్ర ఔషధ గిడ్డంగి రోగుల సహాయకులకు వసతి సముదాయాన్ని బిఆర్ నాయుడు పాలక మండలి సభ్యులతో కలిసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో స్విమ్స్ మరింత అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. 4,20,00,000తో రోగుల సహాయకులకు వసతి గృహాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. నిన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో ఏదైతే ఉందో అది మీ అందరికీ తెలుసు. 480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే అన్ఫినిష్డ్ ఉందో పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ పేషెంట్ల కోసం అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నిన్ననే నిర్ణయం తీసుకున్నాం. అంతకుముందు బోర్డు మీటింగ్లోనే సిమ్స్లో వేరియస్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ ఉండే అవన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మనం అందరికి కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది బోర్డు మీటింగ్లో. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ సిమ్స్లో సెంట్రల్ మెడికల్ స్టోర్ అనేటువంటిది ఒక విభాగాన్ని మనం ఈరోజు ప్రారంభించాం. అందులో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి మెడికల్ స్టోర్, జనరల్ స్టోర్ అండ్ సర్జికల్ స్టోర్ అండ్ ఆపరేషన్ థియేటర్ కావాల్సినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అవన్నీ కూడా స్టోర్లో పెట్టుకోవడానికి వీలుంటుంది. దీనికి సుమారు 10,65,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి అదనంగా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది 4,40,00,000 ఖర్చు పెట్టి అది కూడా రోగులు వస్తే వాళ్ళ వెనక వాళ్ళతో కూడా వచ్చేటువంటి అటెండర్స్ ఎవరైతే ఉంటారో సహాయకులు వాళ్ళు పడుకోవటానికి సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ బిల్డింగ్ కూడా